ఈరోజు మనం 3 రాష్ట్రాల సరిహద్దు ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతం వెళుతున్నాము. మనం అశూరాపేట నుంచి రుద్రంకోట వచ్చేసాం, నావ దిగుతున్నాము. ఇక్కడ నుంచి కోనవరం వెళ్ళి కోనవరం నుంచి మనం చింతూరు 31 కిలోమీటర్లో, రాజమండ్రి 162 కిలోమీటర్లో, ఇక్కడ నుంచి భద్రాచలం 62 కిలోమీటర్లో. ఈ ప్రాంతం మనకి చింతూరు వెళ్ళడానికి ఈ ప్రాంతం చూడొచ్చు. ఈ రూటు చింతూరు ప్రాంతం. ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు చింతూరు వచ్చేసామండి. ఇక్కడ నుంచి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతం వెళ్ళొచ్చు. రాజమండ్రి 133 కిలోమీటర్లో, మోతుగూడ 33 కిలోమీటర్లో, చింతూరు 3 కిలోమీటర్లో, కుంట 7 కిలోమీటర్లు. ఈ ప్రాంతంలో 3 రాష్ట్రాల సరిహద్దు కలదు కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఒడియా, హిందీ మరియు తెలుగు మాట్లాడతారు. 3 రాష్ట్రాల సరిహద్దు. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం, ఎక్కువగా దట్టమైన అడవులు. ఒరిస్సాలోని బీజేపీ ప్రభుత్వం మోహన్ చరణ్ మార్కే, ఛత్తీస్గఢ్లోని విష్ణుదేవ్ సాయి వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఈ 3 రాష్ట్రాల సరిహద్దు కూడా పోలవరం ప్రాంతం ఉంటుంది. ఇది ఒరిస్సాలోని ఒక మండలం, ఛత్తీస్గఢ్లోని ఒక మండలం, ఆంధ్రప్రదేశ్లోని దాదాపు 7 మండలాలు ఈ ప్రాంతంలోనే ఉంటాయి. ఏదైనా కూడా ఈ ప్రాంతంలో నివసించే గిరిజన ఆదివాసులకి మనకి వేషధారణి లేదా ఇక్కడ చేసే ఆహార అలవాట్లు ఇవన్నీ విభిన్నంగా ఉంటాయి. ఈ ప్రాంతంలోని వస్తు మార్పు సంతలు కూడా ఉంటాయి. చింతూరు ఉంటుంది, కుంట ఉంటుంది, దగ్గరలోని ఏడురాయలపల్లి కూడా ఉంటుంది. గత వీడియోలో కూడా మనం ఈ ప్రాంతంలోని ఏ విధంగా ఉంటుంది ఏంటనేది కూడా వీడియో కూడా మనం తయారు చేసి పెట్టాం. ఏదైనా కూడా ఈ ప్రాంతంలోని నివసించే ఆదివాసులు కానీ లేదా ఇతర ఓసీబీసీలు ఎవరైనా కూడా ఈ ప్రాంతంలో విభిన్నంగా ఉంటుంది ప్రాంతం. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్ బార్డర్కి వెళ్దాం, ఒరిస్సా బార్డర్కి వెళ్దాం. ఇక్కడ ప్రయాణం చేద్దాం మనం. నడవండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఛత్తీస్గఢ్ ఎంట్రన్స్ అండి. ఛత్తీస్గఢ్లోని మనం వెళ్ళిన డోర్నపల్ 41 కిలోమీటర్లో, సుకుమ 76 కిలోమీటర్లో, జగదల్పూర్ 183 కిలోమీటర్లు, రాయ్పూర్ 471 కిలోమీటర్లు ఇక్కడ ఉంటుందని మనకి బోర్డు ఏర్పాటు చేశారు. ఏదైనా కూడా ఈ ప్రాంతంలోని దూర ప్రాంతం ఒరిస్సా, ఛత్తీస్గఢ్ మనకి ఈ ప్రాంతానికి 3 రాష్ట్రాలు కలిసే సరిహద్దు. ఇది జాతీయ రహదారి NH-13 కూడా దీనికి. ఇప్పుడు కనిపిస్తున్న బోర్డు ఇక్కడ నుంచి భద్రాచలం 70 కిలోమీటర్లు, రాజమండ్రి 147 కిలోమీటర్లు, విజయవాడ 255 కిలోమీటర్లు, హైదరాబాదు అయితే 381 కిలోమీటర్లు దాదాపుగా ఇక్కడ ఉంటుంది. ఈ కుంట ప్రాంతంలోని ఈ ఆంధ్ర ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతం దట్టమైన అడవులు. దాదాపుగా ఇక్కడ నక్సలిజం ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. అనేకమైన ఆ సందర్భంలో జరిగినాయి. పోలీసులకి, నక్సలైట్లకి ఎంతమంది అమరులు అయ్యారు. ఈ ప్రాంత ప్రజలు దాదాపుగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రజలు ఆంధ్రప్రదేశ్ కాకుండా వేరే రాష్ట్రాలు కూడా వలసలు జీవిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా ఈ ప్రాంతంలో ఈ దగ్గరగా ఉంటుంది నక్సలిజం. ఈ ప్రాంతంలో పోలీసులకి, నక్సలకి ఎక్కువగా వాళ్ళు ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు ఈ ఆంధ్ర, తెలంగాణ వచ్చి ఇక్కడ వలసలు వచ్చి వాళ్ళ జీవన ప్రమాణాలు జీవిస్తూ కాలం గడుపుతున్నారు. మనం ఇప్పుడు కొంట ప్రాంతంలోని మనం చూస్తున్నాం. భద్రాచలం 70, రాజమండ్రి 147 కిలోమీటర్లు, విజయవాడ 250 కిలోమీటర్లు, హైదరాబాద్ ఇక్కడ నుంచి 381 కిలోమీటర్లు ఉంటుంది. మనం ఈ కుంట ప్రాంతంలోని ఉన్న ప్రదేశాలు చూద్దాం. ఒకసారి ఈ విజువల్స్లో చూడండి. ఇక్కడగా కుంట ప్రాంతంలోని మొత్తం సీసీ రోడ్డు, డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్తో పెట్టి ఇక్కడ కుంట ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు నడుపుతూ ఉంది ముఖ్యమంత్రి. ఈ ప్రాంతంలోనే ఎక్కువగా, ఎందుకంటే హిందీ ఎక్కువ మాట్లాడతారు. పక్కనే ఉన్న రాష్ట్రం కాబట్టి ఒడియా కూడా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఈ ప్రాంతంలోని మనకి అనేక ఆదివాసులు అడవి నుంచి తీసుకొచ్చిన అటవీ ఉత్పత్తులు ఈ ప్రాంతంలో సంతల్లోని ఇక్కడ మార్కెటింగ్ చేసుకుంటూ వాళ్ళ జీవన విధానం గడుపుతూ ఉంటుంది. ఈ రాష్ట్రంలోని బస్ స్టాండు మరియు హై స్కూలు, అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఎందుకంటే ఇది ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతంలో ఉన్న కుంట చివరి గ్రామం. ఈ ప్రాంతం తెలంగాణకి ఇటు మరియు ఆంధ్రప్రదేశానికి మొదటి గ్రామాలు ఒకటి. ఈ ప్రాంతంలోని ఇక్కడ నుంచి మనకి రాజమండ్రి ఘాటి రూట్ నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇటు ఒరిస్సా, భువనేశ్వరి,
ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ వెళ్ళొచ్చు. అనేక ఉంటాయి ఇక్కడ వసతులు కలిగి ఉంటాయి. బస్ స్టాండ్ అండి, మనం బస్ స్టాండ్లోకి వెళ్దాం. ఒకసారి బస్ స్టాండ్ వాతావరణం ఎట్లుంటుంది. ఇక్కడ గవర్నమెంట్ బస్సులు, ప్రైవేట్ బస్సులు కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా సౌకర్యాలు కల్పిస్తూ ఉంటాయి. ఇక్కడికి బస్సులు చూడండి, ప్రైవేట్ బస్సులు ఇక్కడ అనేక దూర ప్రాంతాలు వెళ్ళడానికి ఇక్కడ ఈ బస్ స్టాండ్లోనే ఉన్నాయి. ఇక్కడ ఇది బస్ స్టాండ్ మనకు కనిపిస్తున్నది. షాపింగ్ మాల్స్, బస్ స్టాండ్లు, ఈ రోడ్లు, ఈ ప్రాంతం అంతా చాలా అంటే మనకి తెలంగాణకి, ఆంధ్రాకి దగ్గరగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ఈ ప్రదేశాలు చూస్తూ ఉంటే మన వేరే రాష్ట్రం వెళ్ళినట్టే ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కువగా సంబంధాలు ఎక్కువగా ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దగ్గర సంబంధాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్లకు కానీ ఈ ప్రాంతంలో నివసించే వారికి ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతంలో చెక్ పోస్టులు మరియు బెటాలియం సంబంధిత మనకి బెటాలియం కూడా ఇక్కడ పోలీసు సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించింది ఇక్కడ ఉంటుంది. ఇటువంటి అసంఘిక కార్యక్రమాలు జరగకోకుండా ఈ ప్రాంతంలో నివసించే వారికి, మళ్ళీ ఈ ప్రాంతం నక్సల్ ప్రాంతం కాబట్టి పోలీసులకి, నక్సలైట్లకి ఎన్నో సందర్భాల్లో ఎదురుకాల్పులు జరిగినాయి ఉన్నాయి. ఏదైనా కూడా ఈ ప్రాంతంలో నివసించే కుంట ప్రాంతం, ఈ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇటు సింతూరు ప్రాంతం, పోలవరం ముంపు ప్రాంతం, ఈ ప్రాంతం చాలా ఆహ్లాదంగా, అందంగా, ఎక్కువగా అడవులతో కూడిన ప్రదేశం ఉంటుంది. ఇది ఎక్కువగా మనం తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో జీవించుకుంటూ ఇక్కడ ఎగసాయం చేసుకుంటూ, లేదా ఈ పరిసరాల్లో ఏదన్నా అడవి ఉత్పత్తులు కొనుక్కొని సిటీలోకి వెళ్ళి వారు సేల్స్ చేస్తూ అమ్ముతూ ఉంటారు. కుంట ప్రాంతం చాలా విశాలంగా ఉంటుంది. మనకి ఈ భవనంలో అనేకమైన దేశ నాయకుల విగ్రహాలు కూడా ఉంటాయి. స్కూల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్లో మామూలుగా రవాణా సౌకర్యం, చెక్ పోస్టులు, ఇవన్నీ అనేకమైన ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి విగ్రహాలు కూడా చాలా అనేకమైన ఉంటాయి. ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఆ ప్రాంతం, ఇక్కడ గుళ్ళు, గోపురాలు అనేకమైన ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ విజువల్స్లో. ఏదైనా కూడా ఛత్తీస్గఢ్, ఒరిస్సా మరి చింతూరు ప్రాంతం కుంట చట్టి అంటారు, చట్టి కూడా అంటారు. ఇక్కడ ఈ ప్రాంతంలోని ఆదివాసుల్లోని అనేకమైన మౌలికకు సంబంధించిన కనిపెట్టిన ఆరోగ్యం సంబంధించిన లేదా అనేక మూలిక వైద్యాలకు సంబంధించిన కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలలో ఇక్కడ నాటు వైద్యం ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలోనే ఎక్కువగా మనకి వేష భాషలను లేదా అంటే భాష కూడా వేరే చాలా వెరైటీగా ఉంటుంది. ఒడియా భాష, హిందీ భాష మరియు మన తెలుగు భాషలు కూడా ఇక్కడ జీవిస్తూ ప్రజలు జరుగుతూ ఉంటుంది. ఏదైనా కూడా మీరు ఈ వీడియో చూసి మరిన్ని వీడియోలకి లైక్ కొట్టి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ.